స్మార్ట్ కార్డ్ సద్వినియోగం చేసుకోండి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు నేడు రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డ్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా రాపూర్లో రెవెన్యూ అధికారులు ఆర్ఈ రవితేజ స్థానిక కూటమి నాయకులతో కలిసి రేషన్ షాపు వద్ద ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులు చెన్ను అశోక్ రెడ్డి, దందోలు వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం పాత రేషన్ కార్డులకు బదులు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను ప్రజలకు ఏ విధమైన ఉపయోగాలు ఉన్నాయో ప్రజలకు వివరించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో గొప్పదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, మధురెడ్డి, కొచ్చిగల్ల రత్నం, ఎస్కే షఫీక్, డాక్టర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ కార్డులు రేషన్ షాపుల్లో పంపిణీ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరూ, అట్లాగే చెన్ను అశోక్ రెడ్డి, వెంకటరమణారెడ్డి, చిగల రత్నయ్య, వేణు డాక్టరు, ఇక్కడికి ఇచ్చేసిన రివ్ని సిబ్బంది ఆర్ఐ గారికి, మధురెడ్డి, ఇతర నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు పంపిణీ కార్యక్రమానికి ఈ షాపు దగ్గర ఎన్నో నెంబర్ షాప్ అయితే 31వ షాపు దగ్గరకు వచ్చి ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది. మన మండలంలో 14,700 స్మార్ట్ కార్డులు ఈరోజు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. ప్రతి గ్రామంలో ప్రతి డీలర్ కూడా లబ్ధిదారునికి ఈ కార్డు ఇస్తారు. ఇంతకుముందు చాలా పెద్ద కార్డుగా కాకుండా స్మార్ట్ కార్డుగా చాలా చిన్నదిగా ఇచ్చారు. ఏటీఎం కార్డు లాగా ఉంటుంది అన్నమాట. ఇది కూడా ఇక్కడే కాకుండా మన రాష్ట్రంలో ఎక్కడైనా సరే బియ్యం తీసుకునే సదుపాయాన్ని కూడా మనకు కలుగుతుందన్నమాట. ఈ పెద్ద కార్డు అయితే యాడ్లో పెట్టే కాకుండా ఏటీఎం కార్డు అయితే జేబులోనే పెట్టుకొని ఇంకో దగ్గర పెట్టుకొని లబ్ధిదారునికి చాలా అనువైన పరిస్థితిగా ఏర్పడే ఇట్లాంటి స్మార్ట్ కార్డుని ఏర్పాటు చేయటం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, మన వెంకటగిరి శాసనసభ్యులు కురుకొండ రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ రేషన్ షాపుల్లో కొంతమందికి కార్డులు ఎగిరిపోయినాయని, పెన్షన్లు ఎగిరిపోయినాయని చాలామంది వైసీపీ నాయకులు అపోహాలు సృష్టించి పేదవాళ్ళను కూడా చాలా ఇబ్బందికరంగా చేస్తున్నారు. పెన్షన్ రీజన్గా ఉండే వ్యక్తులకి ఏ ఒక్కరికి కూడా పెన్షన్ తొలగిపోయే ఆస్కారమే లేదు. ఏదన్నా బోగస్గా చేర్చుకోనుండి నిన్న మొన్న చూశారు, ఒక అతను అన్నమయ్య జిల్లాలో ఒక చెయ్యే లేదని కూపుకుంటా అతను వీడియోలో చూపించాడనమాట. మళ్ళా నెక్స్ట్ డే అతనికి ఇంకో చెయ్యి కూడా ఉన్నట్టు కూడా చూపించారు. ఇమీడియట్లీగా అతని మీద గవర్నమెంట్ వారు కేసు పెట్టి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇట్లాంటి అపోహాలు సృష్టిస్తుంటారు. ఎవరికి కూడా ఈ వికలాంగుల సర్టిఫికేట్లు ఉన్నట్టు కూడా పోతాయని ఇది పడబడలేదు. మళ్ళీ ఎంపీడీఓ దగ్గర రెఫర్ చేసుకుంటే మళ్ళా డాక్టర్ కూడా ఎంక్వైరీ చేస్తారు. తుది నిర్ణయం అప్పుడు తీసుకుంటారా కానీ లేకుంటే ఇంకెలాంటి ఇది లేదని చెప్పని కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ కార్యక్రమంలో అందరూ హాజరయ్యి ఈ 14,000 చిల్లర కార్డులన్నీ ఈరోజు పంపిణీ చేయడానికి అందరూ మండలంలో నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉండి పంపిణీ చేయటే జరుగుతుందని తెలియజేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో స్మార్ట్ కార్డ్ పంపిణీ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. మన రాపూర్ మండలంలో టోటల్ 47 షాపులకు గాను 14,000 కార్డు పంపిణీ చేయడానికి ఈరోజు నాంది పలికారు. డీలర్ 51 నెంబర్ డీలర్ దగ్గర కొన్ని కార్డులు పంపిణీ చేయడం జరిగింది. త్వరలోనే పంపిణీ చేస్తున్నాం.